Right, let's see second that concept 2, so sorry, concept 6 in the election, right. So ఈ ఎలక్షన్ అనే కాన్సెప్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయమ్మా. ఓకే, సో ఫస్ట్ విల్ డిస్కస్ విత్ బేసిక్ క్వశ్చన్స్, నెక్స్ట్ విల్ డిస్కస్ విత్ ఇన్వాలిడ్ ఓట్స్, అండ్ వి డిస్కస్ విత్ సో డిడ్ నాట్ క్యాస్టెడ్ దర్ ఓట్స్. ఓకే, సో అంటే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చూద్దాము, అంటే మెజారిటీ మీద కొన్ని ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళు కొన్ని ఓట్లు వేస్తారు కానీ ఇన్వాలిడ్ ఓట్స్ అయిపోతాయి అన్న, ఓట్స్ పనికిరావు. నెక్స్ట్ కొంతమంది అసలు ఎలక్షన్నే పార్టిసిపేట్ చేయరు అన్నట్టు. ఓకే, ఇలాంటి టైప్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ లెట్స్ సీ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ క్యాస్టెడ్ ఓట్స్ మనము ఒక 100% అనుకుందాం, మొత్తం పోల్ అయిన ఓట్లు 100% అనుకుందాం. ఇందులో విన్ అయిన అతనికి 52% వస్తే లూజ్ అయిన అతనికి ఎంత వస్తాయి? 48% వస్తాయి. లూజ్ అయిన అతనికి ఎంత వస్తుంది? 48%. అంటే దట్ మీన్స్ ద మెజారిటీ ఈజ్ హౌ మచ్? మెజారిటీ ఎంత? 4%. ఒకవేళ క్వశ్చన్లో మనకు ఈ మెజారిటీ అనేది 400 ఇస్తే, మనకు మెజారిటీ అనేది 400 ఇస్తే టోటల్ ఎంత క్యాస్ట్ అయినాయి అంటారు. ఎన్ని ఓట్లు వేసిళ్ళు? 100% కదా. టోటల్ ఓట్స్ ఎంత? 100%. 4% అనేది 400 అయితే వాట్ ఈస్ ద 100%? సో దిస్ ఈస్ 10,000. ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్ మనకి. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో వాడు ఏమంటాడు అంటే టోటల్ 10,000 ఓట్స్ పోల్ అయ్యాయని చెప్తాడు. టోటల్ 10,000 ఓట్స్ పోల్ అయ్యాయని చెప్తాడు. అయితే విన్ అయిన పర్సన్కి ఓకే, సో విన్ అయిన పర్సన్కి లేకపోతే ఇక్కడ 1 lakh అనుకుందాం, 1 lakh పోల్ అయితే విన్ అయిన పర్సన్కి అరౌండ్ 52,000 వస్తాయి. విన్ అయిన పర్సన్కి 52,000 వస్తే క్వశ్చన్లో ఏమంటాడంటే అతనికి ఎంత మెజారిటీ వచ్చిందంటాడు. ఓకే, సో వాట్ ఈజ్ హీజ్ మెజారిటీ? గెలిచిన అతనిది మెజారిటీ ఎంత? రైట్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది 52%, ఇది 48% కదా. సో మనకు ఈ 52% ఎంత ఇచ్చాడు? 52,000 ఇచ్చాడు. ఎంత? 52,000. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? వీ హ్యావ్ టు ఫైండ్ ద మెజారిటీ కదా. అంటే ఎంత? 4%. దెన్ వాట్ ఈజ్ ద 4% కనుక్కోవాలి. ఓకే, సో 52 into 1000 ఈజ్ 52,000. 4% into 1000 ఈజ్ 4,000. ఓకే, వాట్ ఈజ్ ద ఆన్సర్ హియర్? 4,000. రైట్, సో ఈ విధంగా మనకు బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ బేసిక్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్, క్వశ్చన్ ఏమన్నారు చూడండి. ఎట్ an election there were 2 candidates. ఓకే, ఎట్ an election there were 2 candidates. According to a candidate got 38% of the votes and lost by 7,200 number of votes. The total number of valid votes is అన్నాడు. ఓకే, ఓకే, ఎలక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ 100% ఓట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఓకే, సో 100% ఓట్స్లో ఒకటికి 38% వచ్చిందంట, అయితే వీడు లాస్ అయిపోయాడు. రైట్, సో విన్ అయిన అతనికి ఎంత వస్తాయి? అప్పుడు 62% వస్తాయి. ఎంత వస్తాయి? 62%. సో ఈ డిఫరెన్స్ ఎంత? 24%. అంటే ఈ లాస్ అయిన అతను ఎంత మార్జిన్తో లాస్ అయ్యాడు? 24% మార్జిన్తో లాస్ అయ్యాడు. అదే విన్ అయిన క్యాండిడేట్ 24% ఓట్ షేర్తోని గెలిచాడు అన్నట్టు. బట్ క్వశ్చన్లో ఏమన్నాడు? 7,200 నెంబర్ ఆఫ్ ఓట్స్తోని వాడికి లాస్ అయిపోయిందంట. అంటే చూడండి, మనకు 24% ఎంత ఇచ్చాడు ఇక్కడ? 7,200. దెన్ వాట్ అబౌట్ 100% ఈజ్ ద క్వశ్చన్ మార్క్. ఓకే, వాట్ అబౌట్ 100%? సో
24 into 300, 100 into 300. ఓకే, దిస్ ఈజ్ 30,000. ఎంత ఇచ్చాడు మనకి? హీ గివెన్ 30,000. అంటే టోటల్ మనకు ఎన్ని ఓట్స్ పోల్ అయ్యాయి? 30,000 ఓట్స్ పోల్ అయ్యాయి. ఈ 30,000లో వాడికి 7,200 ఓట్స్తో ఓడిపోయాడు అన్నట్టు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎలక్షన్ ఏ క్యాండిడేట్ సెక్యూర్స్ 40% ఆఫ్ ఓట్స్. ఓడికి ఎన్ని వచ్చినాయట? 40% ఆఫ్ ద ఓట్స్ వచ్చాయట. ఓకే, సో 40% వచ్చినట్టు ఓడిపోయినట్టే కదా, రిమైనింగ్ వాడు 60% వచ్చినట్టు. అండ్ హీ ఈస్ డిఫీటెడ్ బై ఓన్లీ అదర్ క్యాండిడేట్ బై ఎ మెజారిటీ ఆఫ్ 298 votes. ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్. సో 100%లో గెలిచేవాడికి 60% వచ్చింది, వీడికి ఎంత వచ్చింది? 40% వచ్చాయి. ఎంత? 40%. అంటే ఇది విన్ అయినవాడు, ఇది లూజ్ అయినవాడు. సో డిఫరెన్స్ ఎంత? 20%. ఓకే, సో వాడు క్వశ్చన్ ఏమన్నాడు? హీ ఈజ్ డిఫీటెడ్ బై 298 votes అంట. అంటే మెజారిటీ వాడికి ఎంత? సో మెజారిటీ 20%. ఈ 20% మనకి ఎంత ఇచ్చాడు? 298. దెన్ వాట్ ఈజ్ 100% ఈజ్ ద క్వశ్చన్. దెన్ వాట్ ఈజ్ 100%? ఓకే, సో 20 అంటే ఇది 10%. ఓకే, ఇది 147 ఇంటూ 10% ఇక్కడ, ఇంటూ 10% ఇక్కడ. సో ఎంత వస్తుంది? 1470. ఎంత? 1470. సో ఎంత ఓట్స్ పోలైనాయి? మొత్తము 1470 ఓట్స్ పోలైనాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ an election between the two candidates, a candidate got 60% of the votes. ఓకే, సో టోటల్ ఎంత? 60% ఆఫ్ ద ఓట్స్. ద మెజారిటీ ఆఫ్ ఓట్స్. ఓకే, వాడు ఎంత గెలిచాడు? 14,000 ఓట్స్ మెజారిటీ ఉంది గెలిచాడు. బట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు? విన్నింగ్ క్యాండిడేట్కి, ఓకే, ద నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ బై ద విన్నింగ్ క్యాండిడేట్ ఈజ్ అన్నాడు. అంటే చూడండి, వాడికి 100%లో గెలిచిన అతనికి ఎంత వచ్చాయి? 60%. ఓడిపోయిన అతనికి 40% వచ్చాయి. క్వశ్చన్లో ఏమన్నాడు? మెజారిటీ ఎంత ఇచ్చాడు? అంటే 20% మనకి ఎంత ఇచ్చాడు? 14,000 ఇచ్చాడు. ఓకే, వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్? ద నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ బై విన్నింగ్ క్యాండిడేట్. విన్నింగ్ క్యాండిడేట్కి ఎంత వచ్చాయి? 60% ఎంత అంటే చూడండి, 20% మనకు 14,000 అయినప్పుడు వాట్ ఈజ్ ద 60%? ఇంటూ 3, ఇక్కడ ఇంటూ 3. సో ఎంత వస్తుంది? 42. ఓకే, సో 42,000. ఎంత వచ్చినాయి వీటికి? 42,000 వచ్చింది. మెజారిటీ ఎంత? 42,000. ఓకే, ఈ విధంగా జాగ్రత్తగా చేయాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్వాలిడ్ ఓట్స్. ఓకే, సో మ్యాక్సిమం క్వశ్చన్ దీని నుండి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్వాలిడ్ ఓట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 100% పర్సన్స్ పార్టిసిపేట్ చేస్తే అందులో 2% ఇన్వాలిడ్ ఓట్స్ అంట. అంటే ఎంత వ్యాలిడ్ ఓట్స్? ఎంత? 98% వ్యాలిడ్ ఓట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 98లో, ఓకే, ఈ 98లో వాడికి 44% పోలే, 44%. ఓకే, సో 46% అనుకోండి. 46% గెలిచిన ఓడిపోయిన అతనికి వచ్చినాయి. అంటే రిమైనింగ్ 52% ఎవరికి వస్తాయి? విన్ అయిన అతనికి వస్తాయి. అయితే వాడు ఏమంటాడు ఇప్పుడు? విన్ అయిన అతను అంట 6,000 ఓట్స్తో విన్ అయ్యాడట. 6,000 ఓట్స్తో విన్ అయింది అని చెప్తాడు. అప్పుడు యాక్చువల్లీ వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని అని అడుగుతాడు. ఓకే,
వాట్ ఈస్ ద వ్యాలిడ్ ఓట్స్ అంటే చూడండి 6000 ఇంటూ 6 ఇంటూ 1000 98 ఇంటూ 1000 సో ఎంత 98,000 ఎన్ని వ్యాలిడ్ ఓట్స్ 98,000 ఒకవేళ టోటల్ ఓట్స్ ఎన్ని క్యాస్ట్ అయినాయి అంటే 1 lakh అయితే అన్నట్టు సో క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి ఓకే సో మనం క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది క్వశ్చన్ చూద్దాం చూడండి ఫస్ట్ క్వశ్చన్ సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్ రైట్ 8% of the votes were in the election did not cast their votes okay in this election there were only 2% candidates okay the winner by obtaining 48% of the total votes defeated his contestant by 1100 votes the total number of voters in the election was అన్నాడు ఇక్కడ ఏమంటున్నారంటే సో యాక్చువల్లీ 100% ఉండనంట టోటల్ ఓట్స్ ఇవి అందులో 8% పార్టిసిపేట్ చేయలేదు అంటే రిమైనింగ్ ఎంత 92% పార్టిసిపేట్ చేశారు ఆ 92%లో వీడికి ఎంత వచ్చింది 48% వచ్చి గెలిచాడు రిమైనింగ్కి ఎంత వచ్చింది 44% వచ్చింది ఓకే సో the winner by obtaining 48% of the total votes defeated his contestant by 1100 votes ఈ డిఫరెన్స్ ఎంత మనకి 4% సో ఈ 4% ఎంత ఇచ్చాడు 1100 ఇచ్చాడు మనం ఏం కనుక్కోమంటున్నాడు టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ కనుక్కోమంటున్నాడు ఓకే పోలైన ఓట్స్ కాదు టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇన్ ద ఎలక్షన్ అంటున్నాడు ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి మీరు రైట్ సో ఇదెంత 4 ఇంటూ 25 ఇక్కడ కూడా 1100 ఇంటూ 25 దట్ ఈస్ 27500 27,500 ఎంత 27,500 ఇక్కడ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 8% ఆఫ్ ద ఓట్స్ ఇన్ ద ఎలక్షన్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్ అంటే 8% క్యాస్ట్ చేయకపోతే రిమైనింగ్ ఎంత 92% క్యాస్ట్ చేశారు అందులో వీడికి 4% మెజారిటీ వచ్చింది ఆ 4% మెజారిటీ ఎంత 1100 ఓకే బట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు టోటల్ ఎన్ని ఓట్స్ ఉన్నాయని అడుగుతున్నాడు క్యాస్ట్ అయిన ఓట్స్ అడగట్లేదు ఎన్ని ఓట్స్ ఉన్నాయని అడుగుతాడు ఇదేంటి ఇవి టోటల్ ఓట్స్ ఇవి క్యాస్ట్ అయిన ఓట్స్ వేసిన వాళ్ళు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ చూడండి ఇన్ అన్ అసెంబ్లీ ఎలక్షన్ ఏ క్యాండిడేట్ గాట్ 55% ఆఫ్ ద valid votes okay 55% of the total valid votes 2% of the total votes were declared invalid if the total number of voters is so 1,04,000 then the number of valid votes polled in the favor of candidate is okay ఇది కొంచెం డిఫరెంట్ చూడండి యాక్చువల్లీ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని ఇచ్చాడు 1,04,000 అందులో 55% విన్ అయిన క్యాండిడేట్కి వచ్చినాయి రైట్ నెక్స్ట్ ఇందులో 2% ఆఫ్ ద ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ ఇందులో ఈ 1,04,000లో దే డిక్లేర్డ్ 2% ఆఫ్ ద ఓట్స్ ఇన్వాలిడ్ అంటే వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని హౌ మెనీ వ్యాలిడ్ ఓట్స్ 98% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ ఇక్కడ ఏమంటున్నాడు ద నంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ ఫేవర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ అన్నాడు అంటే ఈ విన్ అయిన క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వచ్చాయో కనుక్కోమంటున్నాడు అంతే సింపుల్గా ఇది సింపుల్గా విన్ అయిన ఓట్స్ బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 100%లో 8 మెంబర్స్ పార్టిసిపేట్ చేయలేదంటే 92% తీసుకుంటాం కదా బట్ వీడు ఏమంటున్నాడు ఇక్కడ ఇన్వాలిడ్ ఓట్స్ అన్నాడు 100%లో ఇన్వాలిడ్ ఓట్స్ అంటే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి 98% వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయి ఇందులో 98% తీసుకుంటున్నాం అంతే ఇక్కడ సింపుల్గా రైట్ చూడండి క్యాన్సలేషన్ పాసిబుల్ చూడండి 0 0 క్యాన్సల్ దిస్ 0 క్యాన్సల్
నెక్స్ట్ 10 2s, 5 2s, 5 11s, this is 49s. Okay, so then 104 1144 into 49. So what we'll get? So 9 and 6 here. Ikkada 6. Okay, 56056. What will get? 56056. Okay, calculation part చూసుకోండి ఒకసారి. Okay, next question. In an election, 10% of the voters on the voters list did not cast their votes. Okay, 10% of the votes, 10% of the members participate చేయలేదు అంటే రిమైనింగ్ ఎంత 90% ఆఫ్ ద మెంబర్స్ పార్టిసిపేట్ చేశారని మీనింగ్. నెక్స్ట్ ఏంటి 60 ఓటర్స్ క్యాస్ట్ దేర్ బ్యాలెట్ పేపర్ బ్లాంక్. ఓకే, 60 మెంబర్స్ ఏం చేశారంట బ్యాలెట్ పేపర్ వేశారంట. నెక్స్ట్ ఏంటి దేర్ వర్ ఓన్లీ 2 క్యాండిడేట్స్, ద విన్నర్ వాజ్ సపోర్టెడ్ బై 47%. అంటే వీడికి 47% వచ్చింది, వీడికి 43% వచ్చింది. In the list, he got 308 votes more than his rival. The number of voters in the list was అన్నాడు. అంటే మనం 100% కనుక్కోవాలి. ఓకే, సో యాక్చువల్లీ ఈ విన్ అయిన వాడికి ఎంత వచ్చినాయి 308. వాట్ ఈస్ ద 308 మెజారిటీ? ఓకే, ఏంటి 308 మెజారిటీ అంటే ఈ మెజారిటీలో 4% ప్లస్ ఈ 60 మెంబర్స్ కూడా బ్యాలెట్ ఓట్ క్యాస్ట్ చేశారు కదా, మొత్తం ఎంత 308. ఈ 308లో అవి కూడా ఉంటాయి. ఓకే, సో అప్పుడు 4% ఎంత అవుతుంది 248. ఇఫ్ ద 4% ఈజ్ 248, దెన్ వాట్ ఈస్ ద 100% అనేది మన క్వశ్చన్. సో 4 into 62, ఇక్కడ 62 into 100, రైట్. వాట్ ఈస్ ద ఆన్సర్ 6200. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 60 ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్ బ్యాలెట్ పేపర్ బ్లాంక్స్. ఓకే, ఈ మెజారిటీలో 60 ఓట్స్ తీసేయండి, అప్పుడు ఈ 4%కు ఈ 248 ఈక్వల్ అవుతుంది. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. సో బేస్డ్ ఆన్ పాపులేషన్, కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ పాపులేషన్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. Okay, this is very important topic. Let's discuss this. Right. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి బేస్డ్ ఆన్ ద పాపులేషన్. సో ఇక్కడ మనం ఏ కాన్సెప్ట్ వాడతాం సార్ అంటే విల్ డిస్కస్ ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ఇనిషియల్ లేటర్. ఓకే, ఇనిషియల్ లేటర్. సో we already discussed this. Okay, we already discussed this in the percentages basic questions లో. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2000 to 2001 ద పాపులేషన్ ఈజ్ 10% ఇంక్రీజ్డ్. అంటే ఏమవుతుంది 10 ఉన్నది 11 అవుతుంది అనేది మీనింగ్. ఈ 10% 11 ఎలా రాస్తామో డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ మనం ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్లో. సో నెక్స్ట్ 2001 నుంచి 2002 వరకు ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. అంటే 5 6. ఓకే, సో అప్పుడు చూడండి ఇది 50 ఉంటే ఇక్కడ ఏమవుతుంది 66 అవుతుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా అంటే 2001లో 50,000 ఉంది. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది 66,000 అవుతుంది. అంటే ఎంత పెరిగినట్టు మీనింగ్ ఇక్కడ ఎంత పెరిగింది 16,000 పెరిగింది. ఎంత పెరిగిందమ్మా 16,000 పెరిగింది. ఒకవేళ వాడు ఎంత పర్సెంట్ పెరిగిందనుకోండి, నేను పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నాడు అనుకోండి క్వశ్చన్లో. పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే ఈ డిఫరెన్స్ ఎంత 16 కదా. ఓకే, సో 16/50
50 ఇంటూ 100 ఎంత పెరిగింది? 32% పెరిగింది. హౌ మచ్ ఇట్ ఈస్ ఇంక్రీస్డ్? 32%. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక విలేజ్లో 9,99999 మెంబర్స్ ఉన్నారంట. ఎంత ఉన్నారు? 9,999 మెంబర్స్. in the first year, so the population is increased by 20%. In the second year, the population is decreased by 20%. So then find the overall population change కనుక్కోమంటాడు. We have to find the overall population change. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 20% అంటే ఇదేమవుతుంది? 5, 6. ఇదేమవుతుంది? 10, 9. ఓకే, సో ఇది 50 అవుతుంది, ఇది 54 అవుతుంది. ఓవరాల్ చేంజ్ చూడండి 4. సో 4/50 ఇంటూ 100 అని మీనింగ్. అంత ఎంత వస్తుంది? 8%. మనకు ఓవరాల్గా పర్సంటేజ్ ఎంత చేంజ్ అయింది? 8%. వి డోంట్ వాంట్ టు టేక్ దిస్, మనకి ఇది అవసరమే లేదు అసలు. ఓకే, ఇది తీసుకుంటే ఏమవుతుంది? ఫస్ట్ 5 ఉంది, 6 అయింది, అంటే 5 ఇంటూ 5కి 9,999 మనము ఈక్వల్ చేయాలి. సో అది క్యాల్కులేషన్ పార్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. గో విత్ దిస్ మెథడ్. ఓకే, ఇలాంటి అవసరం లేదు మనకు ఓవరాల్గా చేంజ్ కనుక్కోమన్నప్పుడు. అలాంటి క్వశ్చన్స్ కూడా చూస్తాం మనం, రైట్? సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ క్వశ్చన్లో 980 to 990 అంట పాపులేషన్ ఎంత పెరిగిందంట? సో 1980 to 1990 the population is increased by 20%. And 990 to 2000 the population increased by 20% again. So next, from 2000 to 2010 మళ్ళీ ఎంత పెరిగింది? 20% పెరిగిందంట. Then the overall increased population of a country from 1980 to 2000. ఓకే, సో ఓవరాల్గా 1980 నుంచి 2000 ఎంత పెరిగిందో కనుక్కోమంటున్నాడు. సింపుల్గా కనుక్కుందాం, చూడండి. వాట్ ఈస్ ద కాన్సెప్ట్? ఇనిషియల్ అండ్ లేటర్ కాన్సెప్ట్. ఫస్ట్ వన్, 20% పెరిగిందంటే ఇది 5 అనేది 6 అవుతుంది. అంటే 20% మనం ఎలా రాస్తాము? 1/5 కదా. పెరిగిందంటే ఏం చేస్తాము? ప్లస్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇది 5, ఇది 6, నెక్స్ట్ 5, ఇది 6. 125 అనేది ఏమవుతుంది? 216 అవుతుంది. సో ఓవరాల్ పర్సంటేజ్ చేంజ్ కనుక్కోండి, ఎంత అవుతుంది? ఓకే, ఓవరాల్ పర్సంటేజ్ పెరిగింది కదా. ఎంత పెరిగింది ఇక్కడ? 125 అనేది 216 అయింది. సో దాని మీనింగ్ ఏంటి? 125 అనేది 216 అయిందంటే సో ఓవరాల్గా ఎంత పెరిగింది మనకు? 91 పెరిగింది, అంతేనా? సో ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ 91. 91/125 ఇంటూ 100. ఓకే, 5 5s 5 4s. సో 364/5. దిస్ ఈజ్ 7 5s 35, 7 2s 8s. సో 72.8 isn't it? అంతేనా? సో 7 5s 35, రిమైనింగ్ 14. దట్స్ ఇట్. 72.8%. ఈ విధంగా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం, చూడండి. ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి మా ఇలాంటి క్వశ్చన్స్. ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ ఈజ్ 1,80,000. ఓకే, సో ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ఎంత ఉందట ఒక సిటీది? 1,80,000. If it is increases at the rate of 10% per annum, its population after 2 years will be. Okay, so initial, later. So first year చూడండి,
10%, సెకండ్ 10% పెరిగింది కదా. అంటే ఇది 10 11 అయింది, 10 11 అయింది. ఇది 100 ఏమైంది, 121 అయింది. ఓకే, సో యాక్చువల్లీ మనకు 100 ఎంత ఇచ్చాడు వాడు, 1,80,000 ఇచ్చాడు. బట్ 121 ఎంత అవుతుంది కనుక్కోమంటున్నాడు. ఓకే, సో 121 ఇంటూ 18, సో 8 96, సో 121, 8711, సో 2178,000, సో 21 అంతేనా, సో 217800 ఇంటూ 100 కదా ఇది, ఇంటూ 1800 ఇంటూ 1800. ఓకే, 217800. రైట్, జస్ట్ ఇనీషియల్ లెటర్ కాన్సెప్ట్ యూజ్ చేసి చేస్తున్నాం. ఇది మనం ఎక్కడ వాడతాము, 2Dలో వాడతాము, 3Dలో వాడతాము, నెక్స్ట్ పర్సంటేజెస్లో వాడతాము, నెక్స్ట్ రేషియో ప్రపంచన్స్లో వాడతాము. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు, ఎపిడమిక్ బ్రోక్ అవుట్ ఇన్ ఏ విలేజ్ ఇన్ విచ్ 5% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ డైడ్. ఒక ఎపిడమిక్ వచ్చిందంట ఒక విలేజ్లో, దానివల్ల 5% ఆఫ్ ద పాపులేషన్ చనిపోయిందంట. ఓకే, ఆఫ్ ద రిమైనింగ్ 20% ఫ్లడ్ అవుట్ ఆఫ్ ప్యానిక్. ఇఫ్ ద ప్రజెంట్ పాపులేషన్ ఈజ్ 4655, దెన్ ద పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ ఒరిజినల్లీ వాజ్ అన్నాడు. ఓకే, సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మెంబర్స్ ఉన్నారనుకోండి, అందులో 5% ఆఫ్ ద పీపుల్ డైడ్. ఓకే, అంటే రిమైనింగ్ ఎంత ఉంటారు, 95% ఉంటారు, అంటే 95/100. అందులో రిమైనింగ్ 20% ఫ్లడ్ అవుట్ ఆఫ్ ద ప్యానిక్, అంటే రిమైనింగ్ ఎంత, 80. సో దీనివల్ల ఎంత ఉన్నారంటే మొత్తము 4655 ఉన్నారంట. ఎంత ఉన్నారు, 4655. అప్పుడు వాడు ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని, వాట్ ఈజ్ ద పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ ఒరిజినల్లీ. రైట్, చూడండి, దిస్ ఈజ్ 19s, 20s, 4s, 5s. రైట్, సో 4 5s. ఇక్కడ చూడండి, 19 2s 38. వాట్ ఈస్ ద రిమైనింగ్, 19 2s 38, రిమైనింగ్ ఈజ్ 8, 85. సో 85 మీన్స్, సో 19 4s 76, 5s. రైట్, x ఈక్వల్స్ టు 245 into 25. We have to find out this. Okay, so anyways what we'll get, 245 into 25, 5 5s 2s 20, so 2, so 12. Okay, this is 490, get 490. So 5 5s 25, 2 22. Okay, 10s 12s, so 490. So 5 2 1 1 6125. Okay, so what is the answer, 6125. Next question ki vellipodaam. Case 2. So depreciation of the machines. So depreciation ante always will take the reduction. Okay, so depreciation of a machines అన్నప్పుడు always will take the reduction. ఎంత రెడ్యూస్ అయింది చూస్తాము, ఎంత రెడ్యూస్ అయింది చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 10% తగ్గింది అనుకోండి, అదేమవుతుంది, 10 9 అవుతుంది. 20% తగ్గింది అనుకోండి, ఎంత అవుతుంది, 5 4 అవుతుంది. ఓకే, ఇది ఇనీషియల్గా ఎంత ఉంటే లేటర్ ఇంత అయింది. సో అప్పుడు ఓవరాల్గా ఎంత డిప్రిషియేషన్ అయింది అంటాడు. సో అప్పుడు 50 36, అంటే డిఫరెన్స్ ఎంత, 14/50 into 100 ఎంత, 28% తగ్గింది ఓవరాల్గా. ఓవరాల్ హౌ మచ్ ఇట్ ఈస్ డిక్రీస్డ్, 28%. సో దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ ఎ మిషన్ ఈజ్ 6250.
ఒక మిషన్ యొక్క వాల్యూ ఎంతనంట 6250. ఇట్ డిక్రీజ్డ్ బై 10% డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ అండ్ 20% in the second year, 30% in the third year. What will be the value of the machine after 3 years? Okay, so initial, later concept. So 10% తగ్గింది ఫస్ట్ ఇయర్ అంటే ఏమవుతుంది 10 9, 20% తగ్గింది. ఓకే, సో అంటే ఏమవుతుంది 5 4. నెక్స్ట్ 30% తగ్గింది అనుకోండి 10 7. సో టోటల్ ఎంత 500. ఇక్కడ ఎంత అవుతుంది 28 9s. సో ఇట్స్ 252 to 7 252. ఓకే, సో స్టార్టింగ్లో ఎంత ఉంది 6250 ఉంది. ఓకే, సో ఇఫ్ 500 ఈజ్ 6250, then what is 252 is the question. What is 252? Right, ento చూడండి, this 0 is cancel. 25 2s are 25 25s are. Okay, so 2 into 126. ఇక్కడ 25 into 126 0 3. So it is 63. This is 252 0 5 11 3150. ఎంతమ్మా 3150. సో ఆఫ్టర్ 6250 ఉండేది 2 years తర్వాత ఏమవుతుంది, అది 2 years తర్వాత ఏమవుతుంది 3150 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The value of a machine depreciates by 5% every year. If its present value is 2 lakhs, its value after 2 years will be. ఓకే, సో వాడు ఏమంటున్నాడు, ఎవ్రీ ఇయర్ ఎంత తగ్గుతా అంట 5% తగ్గుతా అంట. ఇది ఇనీషియల్, ఇది లేటర్. సో 5% తగ్గుతుందంటే ఎంత 1/20. ఇది 20 అవుతుంది, ఇది 19 అవుతుంది, ఇది 20 అవుతుంది, ఇది 19 అవుతుంది. So this is 400. This is how much 398, isn't it? So 01 81, so 38. So ఎంత వస్తుంది మనకి, సో 81 17, సో 361. సో క్వశ్చన్ ఏమంటాడు, ఇట్స్ ప్రజెంట్ వాల్యూ ఈజ్ 2 lakhs అంట. అంటే మనకి ఏమిచ్చాడు వాడు 400 అనేది he given 2 lakhs. What we have to find 361 సింపుల్గా. ఓకే రైట్, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. 400 into 5000 అంతేనా, 400 into 5000 or 500, 400 into 500. అలాగే 400 into 361 into 500. What will get? Obviously 1,80,500. 1,80,500. మీరు డైరెక్ట్గా ఎలా రాశారంటే మల్టిప్లికేషన్ చూడండి. సో 300 5s 1500. అప్రాక్సిమేట్గా ఇది దగ్గర ఉంది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The value of a machine depreciates every year 10%. Okay, its present value is 50,000. Then the value of the machine after 2 years. Right, every year ఎంత తగ్గిపోతుంది 10% తగ్గిపోతుంది కదా. ఇది 10, ఇది 11, సారీ తగ్గిపోతుంది కాబట్టి 9. ఇది 10, ఇది 9. సో ఇది 100, ఇది 81. ఓకే, సో 100 అనేది యాక్చువల్ ఎంత ఇచ్చాడు 50,000 ఇచ్చాడు. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ దెన్ ద వాల్యూ ఆఫ్ ద మిషన్ ఆఫ్టర్ 2 years. ఆఫ్టర్ 2 years ఎంత అవుతుంది 81. సో దిస్ ఈస్ 500 into 100 into 500, 81 into 500. సో హౌ మచ్
సో 40,500 ఎంత అవుతుంది? 40,500. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ కామన్ క్వశ్చన్స్ అమ్మా, ఇంతే డిప్రిషియేషన్ అనేది. నెక్స్ట్ కేస్ ఓవరాల్లీ. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్. రైట్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్. రైట్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విల్ గెట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ పక్కా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పాపులేషన్ 10,000 ఉంది మా. అందులో మేల్స్ 10% పెరిగారు, ఫీమేల్స్ 15% పెరిగారు. అలా పెరగడం వల్ల పాపులేషన్ ఎంత అయిందంటే 10,800 అయింది. ఎంత అయింది? 10,800. అయితే వాడు ఏమంటాడు? మేల్స్ ఎంత, ఫీమేల్స్ ఎంత కనుక్కోమంటాడు. హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్, హౌ మెనీ ఫీమేల్ మెంబర్స్ ఆర్ దేర్ అంటాడు. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్లీ 10,000 ఉంటే 10,800 అయ్యింది. అంటే ఎంత పెరిగింది ఇక్కడ? 800 పెరిగింది. ఆ 800 ఎందుకు పెరిగింది సార్ అంటే, ఎందుకు పెరిగిందంటే ఈ డిఫరెన్స్ వల్ల 800 పెరిగింది. 5% డిఫరెన్స్ తీసుకుంటున్నాను నేను. ఓకే, సో సారీ, 800 ఎంత పెరిగింది? 800 పెరిగింది. ఓవరాల్గా 800 పెరిగింది. బట్ ఇక్కడ చూడండి, నేను ఒకవేళ మేల్ కనుక్కోవాలనుకుంటే మేల్ మూసేస్తాను, ఫీమేల్ కనుక్కోవాలంటే ఫీమేల్ మూసేస్తాను. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మేల్ హియర్. ఓకే, సో మేల్ కనుక్కోవాలనుకుంటున్నా కాబట్టి మేల్ మూసేస్తాను, ఫీమేల్ కావాలనుకుంటే ఫీమేల్ మూసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫీమేల్ కావాలంటే ఐ విల్ క్లోజ్ ద మేల్, ఐ విల్ క్లోజ్ ద ఫీమేల్. ఒకవేళ నేను మేల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, ఓకే, ఒకవేళ మేల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే నేను మేల్ మూసేస్తాను. ఒకవేళ ఫీమేల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫీమేల్ మూసేస్తాను. సో ఇప్పుడు నేను ఫీమేల్ మూసేస్తున్నా, అంటే నేను ఏది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా? ఫీమేల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. సో ఇది మూసేస్తాను అనుకోండి. ఇప్పుడు ఏముంటుంది ఇక్కడ? 10% ఉంటుంది. ఈ 10,000లో 10% ఎంత? 1,000 కదా. సో ఇక్కడ చూడండి, నేను ఫీమేల్ కనుక్కోవాలనుకుంటున్నా కాబట్టి 10% ఉంది, ఇక్కడ 10% మిగిలింది కాబట్టి 10 కనుక్కున్నా. ఎంత? 1000 అయింది. ఈ డిఫరెన్స్ ఎంత? 200. ఈ డిఫరెన్స్ 200 ఎందుకు వచ్చింది సార్ అంటే, వీటి మధ్య పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 5%. సో మనకు 5% అనేది 200 అయినప్పుడు 100% ఎంత? ఓకే, సో ఇదెంత? 40. ఇదెంత? 40. సో 4,000 మెంబర్స్ మనకి ఎవరు ఉన్నారంటే ఫీమేల్స్ ఉన్నారని మీనింగ్. ఇక్కడ ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు? 4,000 ఉన్నారు. మేల్స్ ఎంతమంది ఉన్నారు? 6,000 ఉన్నారు. క్వశ్చన్ అనేది ఇలా ఉంటుంది మనకు. ఓకే, సో దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి జాగ్రత్తగా. ఇది ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇక్కడ ఏమంటాడంటే ఒక విలేజ్లో 10,000 మెంబర్స్ ఉంటారట. అందులో మేల్స్ 10% ఇంక్రీజ్ అయ్యి ఫీమేల్స్ 15% ఇంక్రీజ్ అయితే ఓవరాల్గా మనకు అది ఎంత అవుతుందట అంటే 10,800 అవుతుందంట. ఎంత? 10,800. ఓకే, ఓవరాల్గా 10,800 అవుతుందంట. ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకు ఎంత పెరిగింది? ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 800. ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 800. చూడండి, ఇక్కడ 10%, 15%. నేను ఫీమేల్ అనుకోవాలనుకుంటున్నా కాబట్టి ఫీమేల్ మూసేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? 10% ఉంటుంది. అంటే ఈ 10,000లో 10% ఎంత? 1,000. ఈ డిఫరెన్స్ ఎంత? 2,000. ఈ డిఫరెన్స్ 2,000 ఎందుకు వచ్చింది సార్ అంటే, 200 ఎందుకు వచ్చిందంటే, ఈ డిఫరెన్స్ 200 ఎందుకు వచ్చిందంటే, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 5%. 5% డిఫరెంట్ ఉండడం వల్ల ఎంత వచ్చింది? 200 వచ్చింది. ఓకే, ఇఫ్ ద డిఫరెన్స్ ఈజ్ 5% ఈజ్ 200, 100% ఎంత? 4,000. ఓకే, ఈ 4,000 ఎవరు సార్ అంటే ఫీమేల్స్. ఎందుకు ఫీమేల్స్ సార్ అంటే మనం ఎవరిని అనుకున్నామో ఫీమేల్స్ అనుకున్నాము. అప్పుడు రిమైనింగ్ మేల్స్ ఎంత అవుతారు?
మేల్స్ 10,000లో 4,000 వెళ్ళిపోయిందంటే హౌ మచ్ విల్ గెట్ 6,000 ఈజ్ ద మేల్స్. ఓకే, వీటి మీద క్వశ్చన్ చేద్దాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నాడు? ద ఫస్ట్ క్వశ్చన్ హియర్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్. ఓకే, సో ద పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్, ఓకే, ద పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ వాజ్ 9,800. ఓకే, ఎంత? 9,800 ఉందంట. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇన్ ద ఇయర్ విత్ ఇంక్రీజింగ్ ద పాపులేషన్, in the year with increasing the population, males increased by 8%, that of females by 5%. The population of the village become 10,458. What was the number of males in the village before increase అన్నాడు. రైట్, సో చూడండి, బిఫోర్ ఇంక్రీజ్ ఎంతమంది ఉన్నారు మేల్స్ అంటున్నాడు. ఒక విలేజ్లో ఎంతమంది ఉన్నారట? 9,800 మెంబర్స్ ఉన్నారట. అయితే అందులో 8% ఏమో మేల్స్. ఓకే, మేల్స్ ఎంత? 8%. ఫీమేల్స్ ఎంత? 5%. ద పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ బికమ్ ఎంత అవుతుంది? 10,458. ఎంత? 10,458. సో ద డిఫరెన్స్ ఈజ్ హౌ మచ్ హియర్? డిఫరెన్స్ ఎంత? 658. ఇది పక్క పెట్టేసింది. ఎంత పెరిగింది? 658 పెరిగింది. నెక్స్ట్ మనం ఎవరు కనుక్కోమంటున్నాడు? నంబర్ ఆఫ్ మేల్స్ కనుక్కోమంటున్నాడు. అంటే మేల్స్ కనుక్కోమంటే మేల్స్ క్లోజ్ చేయాలి మనం. ఓకే, మేల్స్ క్లోజ్ చేస్తే ఏముంటుంది? 5% ఉంటుంది. ఈ 9,800లో 5% కనుక్కోవాలి. కనుక్కోండి. 9,800లో వాట్ ఈస్ ద 5%? 5% ఎంత? 490 కదా. సో 490, ఈ 490కి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 490 అండ్ 658? సో ఇట్ ఈస్ 168, అంతే కదా. సో 168 ఎందుకు వచ్చింది సార్ అంటే ద డిఫరెన్స్ ఈజ్ 3% అనేది 168. అప్పుడు 100% ఎంత? సో ఏవది అనుకుంటున్నాం? 100% అనేది మేల్స్. సో 3% అంటే దిస్ ఈజ్ 5 6. ఇది కూడా 56. వాట్ ఈస్ ఆన్సర్? 5600. సో 5600 అనేది నెంబర్ ఆఫ్ మేల్స్ అన్నట్టు. ఒకవేళ ఫీమేల్స్ అడిగాడు అనుకోండి, ఫీమేల్స్ అడిగితే 9,800 మైనస్ 5600, దిస్ ఈజ్ 4,200. ఇది కూడా తెలుసుకోండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సో ద పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఈజ్ 9,000. ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఒక పాపులేషన్ యొక్క టౌన్ ఎంత ఉందట? ఒక టౌన్ యొక్క పాపులేషన్ 9,000 ఉంది. ఇఫ్ ద నంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఈజ్ ఇంక్రీజ్డ్, if the number of females is increased by 5% and the males by 7.5%, what will be the total population after increase? The number of females currently is 3,000. Currently females ఎంత ఉన్నారంట? 3,000 ఉన్నారంట. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు టోటల్ పాపులేషన్ ఎంత ఉంది? 9,000 ఉంది. సో ఫీమేల్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యారు? ఫీమేల్స్ 5%, మేల్స్ ఏమో 7.5%. సో ఇది ఫీమేల్స్ కదా, ఇది మేల్స్. ఓకే, వాట్ విల్ బీ ద టోటల్ పాపులేషన్ ఆఫ్టర్ ఇంక్రీజ్? ద నంబర్ ఆఫ్ ఫీమేల్స్ కరెంట్లీ ఈజ్ 3,000. ఏంటి? నంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఈజ్ కరెంట్లీ 3,000 ఉన్నాడు. ఓకే, సో వాట్ హ్యాపెన్? బ్యాటరీ, వెయిట్ మా 1 minute. ఓకే, సో వాయిస్ క్లియర్. ఓకే, రైట్.
సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో ఏం చేయాలి చూడండి మా, ఇది ఫీమేల్ 5% ఇంక్రీజ్ అయిందన్నాడు, మేల్స్ 7.5 ఇంక్రీజ్ అయిందన్నాడు. రైట్, లెట్స్ గో విత్ ద ఆప్షన్స్. ఆప్షన్స్తో తొందరగా చేయొచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ టేకింగ్ దిస్ 9,600. ఓకే, సో 9,600 ఏం తీసుకుంటున్నా తర్వాత చెప్తాను చూడండి. సో 9,600 అంటే ఇక్కడ ఎంత, యాక్చువల్లీ 600 పెరిగింది. మనము ద నంబర్ ఆఫ్ ఫీమేల్స్ కరెంట్లీ ఈజ్ అన్నాడు, మనం ఫీమేల్స్ అనుకోవాలి కాబట్టి ఫీమేల్స్ క్లోజ్ చేద్దాం. విల్ క్లోజ్ ద ఫీమేల్స్. వాట్ విల్ గెట్ 7.5. ఓకే, సో 9,000 ఇంటూ 7.5 అంటే 75/1000 అని రాస్తున్నాను. సో 75 9s, సో 5 4, సో 675, isn't it? 675, రైట్, 675. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 75. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 2.5. సో మనకు 2.5% అనేది 75 అయితే వాట్ ఈజ్ ఆ 100%? సో ఇంటూ ఎంత వస్తుంది ఇక్కడ, ఇంటూ 30, ఇక్కడ ఇంటూ 30. ఓకే, 3,000. అంటే మనకి ఇక్కడ ఫీమేల్స్ 3,000 వచ్చారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 9,600. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సో దిస్ విల్ డన్ విత్ అలిగేషన్ అండ్ మిక్సర్స్. ఓకే, విల్ యూజ్ అలిగేషన్ మిక్సర్ కాన్సెప్ట్. ఎందుకంటే మనకు యావరేజ్ ఓవరాల్ ఎంత పెరిగిందో ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మేల్స్ ఎంత ఉన్నారంట, ఎంత పెరిగిందంట, 10% పెరిగారంట. ఫీమేల్స్ ఎంత పెరిగారంట, 8% పెరిగారంట. బట్ ద టోటల్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 9% అంట. ఓకే, సో చూడండి ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ కూడా 1 అవుతుంది. అంటే మేల్స్ ఎంత, ఫీమేల్స్ ఎంత, మేల్స్ ఏమో 1, ఫీమేల్స్ ఏమో 1 కూడా ఉన్నారు. రైట్, క్వశ్చన్లో ఏమంటున్నాడు, ద నంబర్ ఆఫ్ మేల్స్ అంటున్నాడు. ఓకే, ఈ మేల్స్ కనుక్కోవాలి. టోటల్ ఎంత, మేల్స్ ఫీమేల్స్ కలిసి ఎంత ఉన్నారు, 2 parts, 8,000. మనం ఏం కనుక్కోమంటున్నాడు, మేల్ కనుక్కోమంటున్నాడు కాబట్టి సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మేల్. సో 2 into 4,000, 1 into 4,000, how much, 4,000. What is the answer, 4,000. Simple. Okay, so with this we done with the overall concept. Okay, we'll see the next concept in the next session. Until then, thank you so much.